ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి ఎన్నికను ఈరోజు నిర్వహిస్తారు. బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వి. అనిత హెచ్చరించారు. తెలంగాణలోని రైతులందరికీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి పదవికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నర్సీపట్నం శాసనసభ్యులు అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. నిన్న వెలగపూడి శాసనసభ కార్యాలయంలో ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. కాగా ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభాపతితో పాటు ఉపసభాపతికి ఎన్నిక నిర్వహించనున్నారు. మరోవైపు శాసనసభలో నిన్న ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 172 మంది శాసనసభ్యులతో ప్రమాణం చేయించగా, ఇతరతర కారణాలతో పి. సత్యనారాయణ, వి. వెంకటేశ్వరరావు, జీవి ఆంజనేయులు నిన్న ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆ ముగ్గురితో ఈరోజు ప్రమాణం చేయించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వి. అనిత హెచ్చరించారు. నిన్న మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ 3 నెలల్లో మాదక ద్రవ్యాల రవాణాపై చర్యలు చేపట్టి గంజాయిని అరికడతామన్నారు. మాదక ద్రవ్య వ్యసన చికిత్స కేంద్రాల సంఖ్యను పెంచుతామని మంత్రి తెలుపుతూ, డెఫినెట్గా గాంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గాంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్ గా ఉంటాయి. పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. వైజాగ్ లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ గానీ, గంజాయి విచ్చలవిడితనం గానీ తగ్గిస్తాం. అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ట్రైబల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్లో కేంద్ర బొగ్గు శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10వ విడత బొగ్గు గనుల వేలం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి సంస్థను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలోని సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని, సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని వేలం చేపట్టినట్టు పేర్కొన్నారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనులు వేలం వేయడం లేదన్నారు. సింగరేణి విషయంలో బొగ్గు గనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉందని, ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరారు. బొగ్గు గనుల వేలం వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుందని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణలోని రైతులందరికీ గడువులోగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిన్న హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రిమండలి సమావేశం జరిగింది. మంత్రిమండలి నిర్ణయాలను ముఖ్యమంత్రి పాతికేయులకు వెల్లడించారు. రుణమాఫీ విధి విధానాలను పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదించిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ, డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. ఆ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఆకాశవాణి వార్తలు దేశంలో అత్యంత విశ్వసనీయమైన వార్తలుగా గుర్తింపు పొందాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రాయిటర్స్ జర్నలిజం అధ్యయన విద్యా సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో దేశంలోని మీడియా రంగంలో ఆకాశవాణి వార్తలకు ఉన్నత స్థానం ఉందని గుర్తించినట్టు తెలిపింది. 2024 వార్షిక డిజిటల్ న్యూస్ రిపోర్ట్ నివేదికలో ఈ విషయం పేర్కొంటూ రాయిటర్స్ సంస్థ దేశంలో ఇతర మీడియా సంస్థల కంటే ఆకాశవాణి ముందంజలో ఉందని తెలిపింది. కాగా రాయిటర్స్ సంస్థ గుర్తింపు ఆకాశవాణి వార్తల అచంచల నిబద్ధతకు ఒక ఉదాహరణ అని ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రప్రథమంగా 2017 జూన్ 22వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. భూమిపై జీవులకు వర్షం ప్రధాన జీవనాధారం. వర్షాలు మనకు తాగునీరు అందించడంతో పాటు వాతావరణ పరిస్థితులను సమతుల్యంలో ఉంచడానికి దోహదపడతాయి.
గత 40 ఏళ్లలో వర్షాలు అధికంగా కురిసే ప్రాంతాల్లో 10 లక్షల హెక్టార్ల మేర అడవులను నరికివేయడంతో ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో వర్షపు నీటిని సంరక్షించుకోవడానికి అవసరమైన అవగాహన కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవ సందర్భంగా చేపడుతున్నారు. వర్షారణ్యాల రక్షణకు ప్రపంచాన్ని శక్తివంతం చేయడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అతిసార వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీరు కలుషితం అవ్వకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన పేర్కొంటూ, వర్షాలు వస్తున్నాయి కాబట్టి అటు పంచాయతీలను అటు మా అర్బన్ ఏరియాలను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచనలు బట్టి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మేమైతే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మండే అందరు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అమరావతి రాజధాని గురించి నిన్న సీఎం గారు విజిట్ చేశారండి. చాలా వరకు డ్యామేజ్ అయింది. దాదాపు 217 చదరపు కిలోమీటర్ల మొత్తం మెజారిటీ ఏరియా అడవిలాగా తయారైపోయింది. ఇమీడియట్ గా ముళ్ళ కంపలన్నింటినీ తొలగించమన్నారు. దానికి అధికారులకు ఆదేశించాం. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో భానుడి భగభగలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వేడిగాల్పుల బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాల గురించి ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన అధిక ఉష్ణోగ్రతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారం చేస్తుంది. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయని, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్తో సహా పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. తెలంగాణలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఈడీ తదితర కోర్సుల ప్రవేశానికి జూలై 6 నుంచి 15 వరకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష సిపిగెట్ నిర్వహించనున్నట్టు సిపిగెట్ కన్వీనర్ ఆచార్య ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. సబ్జెక్టుల వారీగా ఆన్లైన్ విధానంలో జరిగే పరీక్షల తేదీలను ఆయన వెల్లడించారు. మొత్తం 45 సబ్జెక్టులకు గాను రోజుకు 3 విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 71,000 మంది దరఖాస్తు చేశారని చెప్పారు. అభ్యర్థులు జూలై 3వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా రైస్ మిల్లుల సామర్థ్యాన్ని పెంచుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమకుమార్ రెడ్డి రైస్ మిల్లులకు సూచించారు. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో 16వ అంతర్జాతీయ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్పో 2024ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లింగు, నాణ్యమైన బియ్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి నిలిపేందుకు మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి ఎన్నికను ఈరోజు నిర్వహిస్తారు. బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వి. అనిత హెచ్చరించారు. తెలంగాణలోని రైతులందరికీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.